వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే రెండవ స్థానంలో మీకు ఉన్నటువంటి గురువు వక్రత్యాగం 11వ తేదీ నుంచి 11వ తేదీ మార్చి నుంచి జరుగుతుంది. ఈ వక్రత్యాగంలో ఉన్నటువంటి గురువు మీకు జూన్ 2వ తేదీ వరకు ఉండి జూన్ 2 నుంచి 3లోకి వెళ్ళిపోతాడు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ ఈ గురువు ఏదైతే 2వ స్థానంలో వక్రత్యాగం పోతుందో ఇది 2 విషయాలు బలంగా చెప్తాయి. ఏమిటది అంటే, ఒకటి ధనపరమైనటువంటి విషయంలో గ్రోత్ వస్తుంది. రెండవది ఆ ధనపరమైనటువంటి విషయాల్లోనే కొంత తోబుట్టువులతో కావచ్చు, మన కుటుంబ సభ్యులతో, బంధువర్గంలో వారితో కావచ్చు, తెలియని డిస్ప్యూట్స్, గొడవల్ని కూడా ఇస్తూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మీ గురువు 3వ స్థానంలోకి వెళ్తాడో అక్కడి నుంచి అంటే జూన్ 2 నుంచి ప్రధానంగా మీరు ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన పేపర్స్ విషయంలో, డాక్యుమెంట్స్ విషయంలో, సంతకం చేసే విషయంలో, లేదా ఈ తోబుట్టువుల విషయంలో, అలాగే ఇక్కడ ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునేటువంటి విషయాల్లో, అగ్రిమెంట్స్ విషయంలో కొన్ని మనస్పర్ధలు రావడము, కొన్ని షార్ట్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ 3వ స్థానంలో ఉండేటువంటి గురువు జూన్ 2 నుంచి కొన్ని మాట వల్ల కొన్ని మనస్పర్ధలు రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది మనం చూడండి, ఒక్కోసారి వైట్ పేపర్ మీద ఏదో సంతకం పెట్టిచ్చేస్తాం, అది ఖాళీ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టిస్తాం. అలా సంతకం చేసిన వాటి మూలంగా కొంత ఇబ్బంది అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఎప్పుడైతే మీకు ఈ యొక్క 3వ స్థానంలో గురువు ఉంటున్నాడో కొంచెం వీలైనంత మటుకు దక్షిణామూర్తి యొక్క ఆరాధన, సహజంగానే మీకు ఈ 4వ స్థానంలో కూడా కేతు ఉన్నాడు కాబట్టి ప్రధానంగా మీరు ఈ గురువు కేతు కూడా మనకి జూన్ తర్వాత మనకి నవంబర్ ఆ టైంలో కలుస్తారు కూడా కొంత. అయితే ఆ టైంలో కొద్దిగా ఈ గురువు వక్రగతిలోకి మళ్ళీ వెళ్తాడు అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు ఒక విషయం ఏంటంటే, ఈ గురువు యొక్క స్థితి ఈ సంవత్సరం గురువే రాజయ్యాడు కాబట్టి ఈ కమ్యూనికేషన్స్ మీద, వాహనాల మీద, అదేవిధంగా ఏదైనా ల్యాండ్కి సంబంధించిన, లేనట్లయితే ఏదైనా వాటర్ రిలేటెడ్ సంబంధించిన బిజినెసెస్ చేసేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉంటూ మీరు వీలైనంత మట్టుకు ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతి ధ్యానంతో నిద్ర లేవండి. విష్ణు సహస్రనామాలు, చండీ పారాయణం రెగ్యులర్గా చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే వక్రగతి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో అయినా లేకపోతే గోచారంలో అయినా జరిగినప్పుడు, గోచారంలో జరిగినప్పుడేమో దేశకాల పరిస్థితుల మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు ఒక విషయాన్ని మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఏమిటది అంటే, మీ పర్సనల్ చార్ట్లో ఏదైనా భావంలో ఏదైనా గ్రహం వక్రించింది అన్నప్పుడు దాని యొక్క అర్థం ఆస్ట్రలాజికల్గా ఉంటుంది. ఏమిటది? ఉదాహరణకు గురువు వక్రించాడు అంటే గురు సంబంధించినటువంటిది, లేదా జ్ఞాన సంబంధించింది, లేదా దేవతా సంబంధించింది ఏదైనా మీరు కర్మ పాస్ట్ లైఫ్లో బ్యాలెన్స్ ఉన్నారు, సంతానానికి సంబంధించింది, సంతానము, గురువు, అదేవిధంగా ఇట్లాంటి విషయాల్లో మీరు బ్యాలెన్స్ ఉన్నారు అని అర్థం అనమాట. అందుకని ఆ బ్యాలెన్స్ క్లియర్ చేసుకోవడం కోసం పుట్టారు. అదే శాటర్న్ వక్రించాడు అనుకోండి, పూర్వజన్మల్లో మీరు చేయాల్సిన కొన్ని పనులు, ఈ జన్మలో చేసేటువంటి కొన్ని జాబ్స్, కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయారు. ఇంకోటి ఏంటి, వక్రించినప్పుడు ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్తేనే మీరు సక్సెస్ అవుతారని కూడా అర్థం. అదేవిధంగా బుధుడు అనుకోండి వక్రించడం, వాళ్ళలో సర్వసాధారణంగా కొంచెం హ్యూమరస్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఎటకారంగా మాట్లాడడం, కొంచెం డిఫరెంట్గా మాట్లాడడం, ఇవి. కాకపోతే వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం అని అవతల వాళ్ళకి హాస్యంగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు అవతలి వాళ్ళు ఈ మాటల వల్ల అనవసరంగా నొచ్చుకుంటారు కూడా. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం విద్యా సంబంధించినటువంటి విషయంలో కూడా ఇక్కడ ఏంటంటే కొంత మార్పులు ఇవన్నీ కూడా చూపిస్తుంటాయి బుధుడు వల్ల. అండ్ అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, శుక్రుడు వక్రించాడు అనుకోండి, అంటే జీవిత భాగస్వామి లేదా వివాహ సంబంధించిన విషయాలు మిస్ అవ్వడం, లేదా మీ యొక్క జీవితంలో లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల కొన్ని విషయాలు మిస్ అవ్వడం, లేదా వాళ్ళు మిస్ అవ్వడం అనేది జరుగుతుంటుందని మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రాహుకేతువులు ఎప్పుడైతే వక్రించే ఉంటారు, రవిచంద్రులు అయితే ఎప్పుడు వక్రగతిలోకి వెళ్ళరు. కాబట్టి ఇక్కడ మనకేమిటి, కుజుడు వక్రించాడు అనుకోండి, ఉదాహరణకి
కుజుడు వక్రిస్తే కొన్ని ల్యాండ్స్ విషయంలో మిస్ అవుతారని కూడా అర్థం. అయితే ఇక్కడ ఈ మిస్ అవుతారా పొందుతారా అని కూడా ఉంటుంది ఒక్కోసారి వక్రించినప్పుడు. అదేమిటి అంటే మీకు ఏ గ్రహం అయితే వక్రించిందో ఆ వక్రించిన దగ్గర పడినటువంటి పోర్ట్ఫోలియో అది ఏ రాశిలో వక్రించింది, ఏ నక్షత్రంలో ఉండగా వక్రించింది, ఆ వక్రించిన గ్రహం వెనక్కి వెళ్ళినప్పుడు, అంటే ఉదాహరణకి మేషంలో ఒక గ్రహం వక్రించింది అనుకోండి, అది మీనంలోకి దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్కసారి వృషభంలోకి వెళ్ళిపోయిన గ్రహం మేషంలోకి వక్రించుకుంటూ వస్తుంది. అప్పుడు దాన్ని మీరు మీనంలోకి వెళ్తున్నట్టుగా తీసుకోకూడదు, మేషంలో ఉన్నట్టుగా తీసుకోవాలి. ఇది ప్రధానంగా మీరు చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ వక్రగతి సంబంధించినటువంటి విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ కొన్ని వక్రగతుల వల్ల మంచి కూడా జరుగుతుంది. ఎప్పుడు ఆ వక్రించిన గ్రహం యొక్క వెనక రాశుల్లో శుభగ్రహాలు ఉన్నప్పుడు మంచి కూడా జరుగుతుంది. అయితే ఈసారి ఈ సంవత్సరానికి గురువు అధిపతి రాజయ్యాడు కాబట్టి, మంత్రి కుజుడయ్యాడు కాబట్టి ఈ వక్రత్యాగము వలన మరింత ఈ యుద్ధ సంబంధించిన మరింత పెరుగుతాయి, విపరీతంగా పెరుగుతాయి అన్నమాట. అసలు మనం ఊహించలేము, బాబా ఏమిటి అసలు ఇంత విపరీతంగా పెరుగుతున్నాయని. షేర్ మార్కెట్ క్రాషెస్ అవ్వడము, లేకపోతే మనకి ఈ హిందూ సంబంధించిన దాంట్లో ఉండే వాళ్ళకి అసలు ఎక్కువ గొడవలు పెట్టుకోవడము, అండ్ అదేవిధంగా ఈ ముఖ్యంగా వక్రగతి తొలగినందుకు కాస్త ఈ యుద్ధంలో విమానాల యొక్క సంఖ్య విపరీతంగా నష్టపోవడం ప్రతి దేశము. ముఖ్యంగా అది కాకుండా రాబోయేది కూడా పరాభవనామ సంవత్సరం కాబట్టి ఎక్కువ దేశాలు వాళ్ళ సంపదలను ఈ రూపంగా పోగొట్టుకుని పరాభవం పొందుతూ ఉంటారు అనేటువంటిది కూడా పర్ఫెక్ట్గా ఇక్కడ మనకు చూపిస్తుంది. కాబట్టి వీలైనంత మట్టుకు నేను చెప్పే సజెషన్స్ ఏమిటి అంటే కొన్ని ఆన్లైన్తో సంబంధం లేకుండా ఉండే యాప్స్ ఉంటాయి, డైరెక్షన్ చూపించేవనుకోండి, లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఎలా ఉండాలనేటువంటివి కొన్ని యాప్స్ ఉంటాయి. అటువంటి యాప్స్ ఒకటి. ఇంట్లో కనీసం నెల రోజులకి సరిపోయే అంత ధనాన్ని, ఉప్పుల్ని పప్పుల్ని జాగ్రత్త చేసి పెట్టుకోండి. అదేవిధంగా కాస్త కార్లో కూడా కాస్త ఎప్పుడు కూడా కొంత ఫ్యూల్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఫ్యూల్కి కొంచెం ఈ ప్రైజెస్లో కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ కూడా బాగా పెరుగుతాయి గురువు వక్రగతి పోయినప్పటి నుంచి. ఈ బంగారం కానీ ఇట్లాంటి కొన్ని లోహాల యొక్క ఇది పెరగడం. అదేవిధంగా ఈ సంవత్సరం బుధుడు యొక్క రాశుల్లో గురువు వక్రత్యాగంతో ఈ యొక్క సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి జన నష్టం అధికంగా ఉండడం, యుద్ధాల వల్ల పప్పుల రేట్లు విపరీతంగా పెరగడం జరుగుతాయి. కాబట్టి ఇవన్నిటిని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. వీలైనంత మటుకు చండీ పారాయణం చేయడము, చండీ వినడము, అలాగే మీరు వీలైనంత మటుకు విష్ణు సహస్రనామాలు వినడం. ఈ మిథునంలో అందరికీ కూడా, అంటే మనకి మీ జాతకం ఉన్నా లేకపోయినా కూడా జూన్ వరకు ఎవరితోనైనా మీరు మాట్లాడేటప్పుడు, ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు, పత్రాలకు సంబంధించింది ఏదైనా చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడము, ఆ రకంగా ఇబ్బందులు పడడం, ఇవన్నీ కూడా మీకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరవుతారో, లగ్నం నుంచి, రాశి నుంచి కాదు, లగ్నం నుంచి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. ఆ పంచమాధిపతి యొక్క ఆ అధిష్టాన దేవత ఆరాధన చేయండి. అంటే ఉదాహరణకి రవి అయ్యాడు, లేదా రవి పంచమంలో ఉన్న పంచమాధిపతి అయినా సూర్యుడిని ఆరాధించడం. చంద్రుడు ఉన్నాడు, అప్పుడేంటి రాజరాజేశ్వరి అమ్మవారిని. కుజుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. బుధుడయ్యాడు, విష్ణువుని. గురువయ్యాడు, దత్తాత్రేయుడిని. శుక్రుడయ్యాడు, అమ్మవారిని. శని అయ్యాడు ఉదాహరణకి, అప్పుడు శివుడిని లేదా ఆంజనేయ స్వామిని, లక్ష్మీనరసింహ స్వామిని కూడా చేసుకోవచ్చు. రాహుకేతువులు కనున్నట్లయితే రాహు ఉన్నాడు పంచమంలో, అప్పుడు దుర్గాదేవిని, కేతువు ఉంటే గణపతిని. ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు బాగోలేవు కాబట్టి మీరు అనవసరంగా ఘర్షణలో ఇరుక్కోవడం కానీ, లేకపోతే మనకు చూడండి ఇండియన్సే రకరకాల దేశాల్లో ఉన్నారు, ఆ యొక్క దేశాలలో మీరు అనవసరంగా వెళ్ళి అక్కడ స్ట్రక్ అవ్వడం కానీ, అక్కడ పడేటువంటి బాంబులు అనుకోండి. ఇప్పుడు చూడండి చాలామంది పాపం దుబాయ్ అట్లాంటి కంట్రీస్కి వెళ్ళి అక్కడ భయపడుతూ ఉన్నారు, బిక్కు అనుకుంటూ ఉన్నారు. అటువంటి ప్రదేశాల్లో ఉండేటువంటి వారు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ పంచమాధిపతి యొక్క అధిష్టాన దేవతను కనుక మీరు చేసుకున్నట్లయితే. శ్రీమాత్రే నమః.